బ్రేకింగ్ న్యూస్. భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు ఆ దేశ ఆటగాళ్లపై పడింది. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ను రిలీజ్ చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్లో 9.2 కోట్లకు కేకేఆర్ అతడిని దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే అతడిని రిలీజ్ చేయాలని కేకేఆర్ను ఆదేశించింది. నిజానికి కేకేఆర్ అతడికి అంత ధర చెల్లించి దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేకేఆర్ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ను టార్గెట్ చేసి అప్పట్లోనే విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముస్తాఫిజుర్ స్థానంలో రీప్లేస్మెంట్కు బీసీసీఐ అనుమతిచ్చింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న పరిస్థితులు బంగ్లాదేశ్ దేశ ఆటగాళ్లపైన పడింది. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ను రిలీజ్ చేయాలని కేకేఆర్ను బీసీసీఐ ఆదేశించింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ. రైట్ రాజేష్, బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు ఆ దేశ ఆటగాళ్ల పైన పడింది అనేది ప్రధానంగా రీసెంట్ గా చూసిన పరిణామాలు అర్థమవుతుంది. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ అవుట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయాలని కూడా కోల్కతా నైట్ రైడర్స్ ను బీసీసీఐ ఆదేశించింది. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజర్ గా షారుఖ్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ లో 9 కోట్లకు పైగా కేకేఆర్ అతన్ని దక్కించుకుంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఆడించొద్దు అనేది ప్రధానంగా ఇటు విమర్శలు అయితే ఎక్కువ వస్తున్నాయి. హిందువులపై దాడి ఎక్కువ జరుగుతోంది. ఇటు కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యంగా ఉన్న షారుఖ్ ఖాన్ ముస్లిం కావడం, అక్కడ అతను కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆటగాడు ముస్లిం కావడం, ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగించేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటే కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. ఇటు షారుఖ్ ఖాన్ పై కూడా అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఫైనల్ గా బీసీసీఐ అతన్ని తప్పించాలంటూ కూడా ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అతన్ని రిలీజ్ చేయాలని కేకేఆర్ ఆదేశించింది. నేపథ్యంలో అతన్ని ఐపీఎల్ నుంచి తప్పించినట్టు తెలుస్తుంది. మరి కేకేఆర్ అతనికి అంత ధర చెల్లించి దక్కించుకోవడంపై కూడా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేకేఆర్ ఫ్రాంచైజీ ఓనర్ షారుఖ్ ఖాన్ ను టార్గెట్ చేసి అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా హిందువులపై దాడులు జరగడమే దీనిపై విమర్శలు, అలాగే వ్యతిరేకత వ్యక్తమవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఫైనల్ గా విమర్శల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడిని ఐపీఎల్ నుంచి తప్పించినట్లుగానే ప్రధానంగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ శివ.